సత్య, పెద్దవాళ్ళు అంటుంటారు చూడు, ఏమని? మంచి పని చేస్తే నీ కడుపు చల్లగుండా అంటారు కదా. డబ్బు సాయం చేసిన అతని కడుపు కూడా చల్లగా ఉండాలి. ఎందుకు బాబు నవ్వుతున్నావు? మీ దీవెనలు చాలా కొత్తగా ఉన్నాయి, అందుకే నవ్వొస్తుంది. అవునా? సరేలే, ఇప్పుడు హ్యాపీగా నిద్రపోతాను. గుడ్ నైట్ సత్య. ఇదిగో మలిక్, ఎన్నికలు దగ్గర పడుతున్నాయని వాళ్ళకి ఏవేవో ఆశలు కలిగించే తాత్కాలిక పనులు చేయొద్దు. ఆ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వత పనులై ఉండాలి. సరే సత్య, అలాగే. సత్య అయ్యా, అయ్యా సత్య అయ్యా, అయ్యా సత్య అయ్యా, నా కొడుకు నువ్వే కాపాడాలయ్యా. ఏమైంది పిన్ని? అరే జాగ్రత్త. మలిక్ కూర్చోబెట్టా. రే పిన్ని మీరు ఆగండి. ఏమైంది పిన్ని? మంచిగానే ఉండేవాడు కదా. ఇప్పటి వరకు సిగరెట్ గుట్కా అలవాటు ఉండేది. ఇప్పుడు ఆ గుట్కా కూడా దాటిపోయి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. రేయ్ 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 లేకురా. రేయ్ తమ్ముడు, డ్రగ్స్ ఎక్కడ దొరికారా నీకు? రేయ్ చూడ్రా. సత్య, వీడిప్పుడు ఇక్కడ లేడు, స్వర్గంలో ఉన్నాడు. మలిక్, మొన్న రోడ్డు మీద ఒకడు, ఇప్పుడు వీడు మత్తుమందు బారిన పడ్డవాళ్లే. ఈ లెక్కన చూస్తే మత్తుమందు బాగా అన్ని చోట్లకు విస్తరిస్తోంది. సత్య, కొన్ని కాలేజీల్లో చివరికి చిన్నపిల్లలు చదువుకునే స్కూల్లో కూడా డ్రగ్స్ వచ్చేసాయి. మరి పోలీసులుండి ఏం చేస్తున్నారు? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. చూడు మలిక్, ఇది క్షమించేది కాదు. ఎమ్మెల్యే అన్నతో కూడా చెప్పి సిన్సియర్గా ఈ మత్తు పదార్థాల వ్యాపారం మీద ఉక్కుపాదం మోపాలి. పిల్లల జీవితాలు ఆగమవుతున్నాయి. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు సత్య. వీళ్ళని ఎలాగైనా నువ్వే కాపాడాలి. పిని 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 తప్పు. ఏంటి పిని? వీణ్ణి నాకు తెలిసిన స్పెషలిస్ట్ డాక్టర్కు చూపిద్దాం, ట్రీట్మెంట్ చేయిస్తాను. మలిక్, సత్య, వీళ్లకు ఎవరైతే మత్తు మందు సప్లై చేస్తున్నారో వాళ్ళను త్వరలోనే పట్టుకుంటాం. ఈ సత్య సత్యం వైపే ఉంటాడు. మలిక్, మన యూత్ పిల్లల్ని అలర్ట్ చేయి. వీళ్లకు ఎవడైతే అలవాటు చేశాడో వాడికి ప్రోగ్రాం ఫిక్స్ చేయకుండా ఈ సత్య సైలెంట్గా ఉండడు. మంజు, నువ్వు నిజంగా గొప్ప పని చేశావు. దొంగరాజుని మార్చడమే కాదు, మారిన తర్వాత వాడికి భవిష్యత్తుని చూపించి వాడి బతుకుని ముందుకు నడిపించాలనుకున్నావు చూడు, అందుకు నేను నిన్ను అభినందిస్తున్నాను. వాడికి మన ప్రెమిసెస్లోనే టీ కొట్టు పెట్టించాలనే ఆలోచన నీకు ఎలా వచ్చిందో, కానీ ఆ ఆలోచన చాలా గొప్పది. వాస్తవానికి ఇలాంటి పనులు మనం చేయాల్సినవే. మారు అని మాటలు చెప్పి మారకపోతే తాట తీస్తామనే కంటే మార్పు ఎలా ఉండాలో నువ్వు చూపించావు చూడు, అది సిన్సియర్ పోలీసులు చేయాల్సిన పని. నిన్ను చూస్తుంటే నువ్వు మన డిపార్ట్మెంట్కే రోల్ మోడల్ అయ్యేలా ఉన్నావు. అన్నా ఇక్కడే అన్నా, ఆపన్నా. రా అన్నా, జాగ్రత్త. కళ్ళకు గంతలు కట్టి ఎక్కడికి తీసుకొచ్చావు చెప్పరా? ఇక్కడే, నువ్వు రానా. రేయ్, ఎక్కడికి తీసుకొచ్చావు చెప్పరా? కళ్ళకు గంతలు కట్టి నువ్వు ఎక్కడికి తీసుకొచ్చావో నాకు తెలియట్లేదురా. అన్నా,
నా మీద నీకు నమ్మకం లేదా? ఆ, కళ్ళకు గంతలు కట్టి నమ్మకం లేదా అంటే నిన్నెలారా నమ్మేది? కొంప తీసి సత్యాన్న దగ్గరికి తీసుకొచ్చావా ఏంటి? రే, నేను దొంగతనం మానేశానురా. మంజు మేడానికి మాటిచ్చాను, ఇంకెప్పుడు దొంగతనం చేయనురా. రాజు అన్న, ఎందుకంత భయపడుతున్నావు? పోలీసులు కూడా మన దగ్గరే ఉన్నారు. ఏంద్రా ఇది, పోలీసులు కూడా ఉన్నారా? నన్ను ఎన్కౌంటర్ చేయకండి. ఒరేయ్ తమ్ముడు, ఎన్కౌంటర్ చేసేటప్పుడు కళ్ళకు గంతలు కట్టి ఉరకమని చెప్పి రపా రపా షూట్ చేసేస్తారు. ప్లీజ్ నన్ను ఎన్కౌంటర్ చేయకండి ప్లీజ్. నేను దొంగతనాలన్నీ మానేశాను, అన్నీ మానేశాను. నన్ను ఎన్కౌంటర్ చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. చిన్న, ప్లీజ్ సార్. రాజుకి కళ్ళగంతలు తీసే. మంజు మేడం, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? అవును, ఇక్కడే ఉన్నాను. చిన్న, కళ్ళగంతలు తీ. కుదరదు మేడం, ఇంకో ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నాడు, ఆయనే ముఖ్యం. సత్య గారు వస్తున్నారు, ఆయనకి ఇక్కడేం పని? సత్య గారు, మీకు ఇక్కడేం పని? చిన్న, రాజు కళ్ళకున్న క్లాత్. రాజు, ఇకపై నువ్వు దొంగ పనులు చేయనక్కర్లేదు. ఈ షాప్ నీకోసమే. ఇక నుండి గౌరవంగా బ్రతకొచ్చు. నిన్ను దొంగ అని ఎవరూ ఏమీ అనరు. నువ్వేం చేస్తావని ఎవరైనా అడిగితే నేను టీ షాప్ ఓనర్నని ధైర్యంగా చెప్పుకో. నువ్వు చేసిన పని వల్ల ఇంట్లో వాళ్ళకి ఆనందం కలగాలి. మీ అమ్మగారికి సంతోషం ఖచ్చితంగా నువ్వు ఇస్తావు రాజు. చూడు రాజు, నువ్వు ఈ పని దైవంగా భావించు. నువ్వే 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. బోయేవాడు వాల్మీకిగా మారాడు అనేది పురాణంలో ఉంది, వినడమే తప్ప చూడలేదు. ఇక్కడ దొంగని దొంగగా కాకుండా ఒక బిజినెస్ మ్యాన్గా మార్చిన రియల్ కథను చూస్తున్నాను. ఈ విషయంలో మంజుని ఎన్నిసార్లు అభినందించినా తక్కువే అవుతుంది.